ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అథ శివపురాణే ప్రథమా విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. ఆద్యం తమంగళమజాత సమాన భావమార్యం. ఆద్యం తమంగళమజాత సమాన భావమార్యం. తమీస అజరామరమాత్మదేవం. తమీస అజరామరమాత్మదేవం. పంచాననం ప్రబల పంచ వినోదశీలం. పంచాననం ప్రబల పంచ వినోదశీలం. సంభావయే మనసి శంకరమంబికేశం. సంభావయే మనసి శంకరమంబికేశం. పార్వతీ పరమేశ్వర యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తూ శ్రీ శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 18వ అధ్యాయమైనటువంటి శివలింగ మహిమనందు 105 శ్లోకముల వరకు మనం తెలుసుకున్నాం. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, అథ దైవి అనేటువంటి 3 స్థితులలోనూ కూడా ఎటువంటి దోషములు కలుగుతాయో, బాధలు ఉంటాయో వాటిని చెప్పడం జరిగింది 105వ శ్లోకం వరకు కూడా. 101వ శ్లోకం నుంచి 105వ శ్లోకం వరకు అంతవరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత రాబోయేటువంటి దుఃఖములు సూచించేటప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఏతాదృశే సముత్పన్నే భావి దుఃఖస్య సూచకే శాంతి యజ్ఞం తు మతిమాన్ కుర్యాత్ దోష శాంతయే దేవాలయే అధగోష్ఠే వా చైత్యే వాపి గృహాంగనే. రాబోవు దుఃఖములను సూచించేటువంటి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే ఇంతకుముందు చెప్పిన ఆదిదైవ, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బుద్ధిమంతుడు ఆ దోషము శాంతించుట కొరకై శాంతి యజ్ఞము చేయవలను. దేవాలయములో కానీ, గోశాలలో కానీ, యజ్ఞశాలలో కానీ, ఇంటి వాకిలి యందు కానీ ప్రాగ్దేశోన్నత దిశ్చేవై గృహస్థే స్వలంకృతే భారమాత్ర వ్రీహి ధాన్యం ప్రస్థాప్య పరిసృత్య చ. ఆ విధంగా అక్కడ కానీ తూర్పున ఎత్తు ఉండే 2 హస్తముల కొలత కలిగిన స్థానమును చక్కగా అలంకరించి, 2 హస్తములంటే బారెడు, అంటే 2 చేతులు పూర్తిగా జరపాలి. ఈ మధ్యలో ఛాతీ అంత దూరం, అటువంటి చోట చక్కగా అలంకరించి పుట్టెడు గోధుమలు నచ్చట చతురస్రముగా చేసి మధ్యే విలిఖ్య కమలం తదా దిక్షు విలిఖ్యవై తంతునా వేష్టితం కుంభం నవ గుగ్గుల దూపితం మధ్యే స్థాప్య మహాకుంభం తదా దిక్షపి విన్యసేత్. కాబట్టి అక్కడ పుట్టెడు గోధుమలను చతురస్రముగా చేసి మధ్యలో మరియు 4 మూలల పద్మమును లిఖించి దారముతో చుట్టిన కొత్త గుగ్గుల ధూపమును వేసినటువంటి మహాకుంభమును మధ్యలో ఉంచి ఇతర కుంభములను దిక్కులు యందు ఉంచవలను. మనకి సర్వము దేవాలయాలే. అది ఎవ్రీథింగ్. మన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అథ దైవి ఈ యొక్క సంపదలన్నీ ఇచ్చేదానికి దేవాలయాలే. కాబట్టి దేవాలయంలో సైన్స్ ఉంది, సోషల్ ఉంది, తెలుగు ఉంది, ఇంకా కావాలంటే ఇంగ్లీష్ కూడా ఉంది. కాబట్టి సమస్తము అక్కడి నుంచి మనం పోగు చేసుకుంటాం. అప్పటి పద్ధతులు వాటిని ఆచరించినటువంటి వాడికి ఆచరించినంత ఫలితం కలుగుతుంది. ఆచరించలేదు, నీకు కనీసం మనస్సంతైనా ఇస్తుంది, ఆనందాన్నైనా కలగజేస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది దేవాలయం. దేవాలయానికి వెళుతూ ఉండాలి. చక్కటి దేవాలయాలకి వెళ్ళి ప్రశాంతతను తెచ్చుకుంటాలి. ప్రసాదం కాదు, ప్రసాదం ఎలాగా ఇస్తారు గుళ్ళు ఆ యొక్క ఆధ్వర్యం వహించేటువంటి నిర్వాహకులు. మనం వెళ్ళి భగవంతుడి ప్రసాదం అంటే ఆ యొక్క ప్రశాంతతను, ఆయన దయను సంపాదించుకోవాలి అంటే గుడికి తప్పకుండా వెళ్ళాలి. గుడిలో నిక్షిప్తం చేసినటువంటి ఆ శక్తి అనేటువంటిది మన యొక్క బాధలన్నింటినీ పోగొడుతుంది, మనసును పరిశుభ్రపరుస్తుంది, దేహానికి ఆరోగ్యం కలగజేస్తుంది. 3 సార్లు, 8 సార్లు, 11 సార్లు, 15 కానీ 18 సార్లు, 21 సార్లు ప్రదక్షిణ చేసినట్టయితే నువ్వు వాకింగ్కి వెళ్ళక్కర్లేదు, జిమ్కి వెళ్ళక్కర్లేదు. జిమ్కి వెళ్ళి లేనిపోని ఖర్చులు పెట్టుకొని
నెత్తి మీద తెచ్చుకోక్కర్లేదు. అది దేవాలయ ఉత్కృష్టత. తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా చేసి ఆ కుంభములు ఉంచి సనాళామ్రక కూర్చాదీన్ కలశాచ తథాష్టసు సనాళామ్రక కూర్చాదీన్ కలశాంచ తథాష్టసు పూరయేన్మంత్రపూతేన పంచద్రవ్యయుతేన హి ప్రక్షిప్యేన వరత్నాని నీలాదీన్ క్రమస్తథా కర్మజ్ఞంచ సపత్నీకం ఆచార్యం వరయేద్బుధ సువర్ణ ప్రతిమాం విష్ణు ఇంద్రాదీనాంచ నిక్షిపేత్. ఓ మునీశ్వరులారా, సమంత అక్కడ ఏం చేయాలో తెలిసిన ఆ విధంగా గోధుమలు పెట్టిన తర్వాత మామిడి ఆకుల గుత్తులు ఉంచిన కలశమును 8 దిక్కుల యందు ఉంచి పంచామృత గల జలముతో సమంత్రకంగా నింపవలను. 8 దిక్కులు ఏమిటండి అంటారు. అంటే నేను ఇది వింటున్న ప్రాజ్ఞులైనటువంటి మహానుభావుల గురించి చెప్పలేదు, పిల్లల గురించి చెప్తున్నాను. 8 దిక్కులు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్తే కదా అంటారు. ఈ 2 దిక్కులకు మధ్యలో ఉండేటువంటి దిక్కులు ఉంటాయి మనకి. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము 4 దిక్కులు. అవి తూర్పు, పశ్చిమ, పడమరలు, ఉత్తరములు 4, 8 దిక్కులు అయ్యాయి. కాబట్టి 8 దిక్కులు ఎందుకు కూడా ఆ విధంగా ఉంచాలి. వాటి యందు నీలము మొదలుగు 9 రత్నములను ఉంచవలను. నవరత్నాలు. వివేకి అయిన వాడు కర్మజ్ఞానము కలిగిన ఆచార్యుని ఆయన భార్యతో సహా వర్ణము చేయవలను. అది ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతం తుం మహాం వ్యవచ్చేత్సి. ఆచార్యుడికి అంత ప్రాధాన్యత. ఆయన తండ్రి తల్లి కంటే కూడా గొప్పవాడు. ఎందుచేత తల్లి తండ్రి ఇహంలో సుఖముల వైపు పరిగెత్తింపచేస్తే గురువు పరజ్ఞానాన్ని ఇస్తాడు. పరమము అంటే పరమ పవిత్రమైన భగవంతుని యొక్క సన్నిధిని మనకి కలిగింపచేస్తాడు. కాబట్టి ఆయనను భార్యతో సహా చేసి వర్ణము చేయవలను. వర్ణం అంటే మనం ఒక కార్యక్రమానికి, పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు గురువు గారికి ఇచ్చేటువంటి మన యొక్క అనుష్ఠాన ప్రతిజ్ఞను చేయడం, ఆయనకి ఇచ్చి చేయవలను. విష్ణువు యొక్క బంగారు ప్రతిమను, ఇంద్రాది దేవతల ప్రతిమలను మంటపమునందు ఉంచవలను. విష్ణుదేవుడి యొక్క బంగారు ప్రతిమ, ఇతర దేవతల అధిష్టాన దేవతలు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా మహానుభావుడికి. వాళ్ళందరినీ సత్యనారాయణ వ్రతంలో చూస్తూ ఉంటాం. మధ్య కుంభంలో కొబ్బరి ఫలము నుంచి విష్ణువును ఆవాహన చేసి పూజించవలెను. ఆ విధంగా విష్ణుదేవుణ్ణి పూజించాలి. మధ్య కుంభంలో కొబ్బరికాయ ఉంచి సశిరస్కే మధ్య కుంభే విష్ణుమావాహ్య పూజయేత్ ప్రాగాదిషు యథా మంత్రమింద్రాదీన్ క్రమశోజయేత్ తత్తన్నామ్నా చతుర్థ్యాంచ నమోంతేన యథాక్రమం ఆవాహనాదికం సర్వమాచార్యేణైవ కారయేత్. కాబట్టి మధ్య కుంభంలో కొబ్బరి ఫలము నుంచి విష్ణువును ఆవాహన చేసి పూజించవలను. తూర్పునందు ఇంద్రుని, ఇతర దిక్కుల యందు ఆయా దిక్పాలకులను క్రమముగా పూజించవలను. ఆయా దేవతల నామముల చతుర్థి విభక్తికి నమః జోడించి పూజించవలెను. ఆవాహనము మొదలు పూజను పూర్తిగా ఆచార్యుని చేతనే చేయించవలను. ఇవన్నీ గురువు గారే చెప్పాలి తప్ప మనం మధ్యలో మనం చెప్పకూడదు. తర్వాత ఆచార్య ఋత్విజాసార్ధం తన్మంత్రాన్ ప్రజపేచ్చతం కుంభస్య పశ్చిమే భాగే జపాంతే హోమమాచరేత్. 1,00,000 సహస్రం వా శతమష్టోత్తరం బుధాహం ఏకాహం వా నవాహం వా తథా మండలమేవ చ. యజమాని ఏం చేయాలంటే ఆచార్యునితో ఋత్విక్కులతో కలిసి దేవతల మంత్రములను 100 సార్లు జపించవలను. జపము అయిన తర్వాత కుంభమునకు పశ్చిమ భాగములో హోమము చేయవలను. ఓ విద్వాంసులారా, 1,000 గాని, 1,00,000 గాని, 1000 గాని, 108 గాని పర్యాయములు హోమము చేయవలను. 1, 9 లేక 40 దినములు. యథా యోగ్యం ప్రకుర్వీత కాలదేశానుసారతః సమీ హోమశ్చ సాంచర్థే వృత్యర్థే చ పలాసకం. సమిదిన్నాజ్యకై
ద్రవ్యై నామ్నా మంత్రేణ బాహువేత్ ప్రారంభే యత్కృతం ద్రవ్యం తత్క్రియాంతం సమాచరేత్. దేశకాలానుగుణముగా యథాశక్తిగా హోమమును చేయవలెను. అది దేశకాలం దొరకినటువంటి ద్రవ్యములతోటి అనుకూలమైనటువంటి విధంగా చేసుకోవాలి. దొరకని వాటి గురించి చింతించి మానేయకూడదు, చేయవలెను. శాంతిని కోరినచో జమ్మి సమిధులతోనూ, ధనధాన్యములను కోరినచో మోదుగ సమిధులతోనూ హోమము చేయవలను. పలాసము అంటే మోదుగా చేయవలను. సమిధులను, అన్నమును, నేయిని దేవతానామంతో కానీ మంత్రముతో కానీ హోమం చేయవలను. అన్నాన్ని హోమం చేయొచ్చు, నెయ్యిని హోమం చేయవచ్చు. సమిధులనంటే చక్కటి ఆ ఎండిపోయినటువంటి పవిత్రమైన ఆ పుల్లలతోటి వాటిని హోమం చెయ్యాలి. సమిధులను, అన్నమును, నేజిని దేవతానామంతో కానీ మంత్రముతో కానీ హోమం చేయవలను. హోమమునకు ఆరంభములో ఉపయోగించిన ద్రవ్యమునే హోమము పూర్తి అయ్యే వరకు వినియోగించవలను. హోమమునకు ఆరంభంలో ఉపయోగించిన ద్రవ్యమునే హోమము పూర్తి అయ్యే వరకు అదే ద్రవ్యం అంటే నెయ్యి. కాబట్టి ఈ చేసినప్పుడు కొంతమంది గణాధిపతి, మనం సాధారణంగా మామూలు వాళ్ళందరం కూడా మనలాంటి వాళ్ళం గణపతి హోమం చేస్తూ ఉంటాం. గణపతి ఏ నమః అంటారు. తర్వాత ఓం ఆయన మంత్రంతో జపం చేస్తారు. ఓం శ్రీం హ్రీం క్లీం లోం గం గణపతయే వరవర సర్వజనమే వసమానయ స్వాహ స్వాహ అని దాంట్లో సమిధి వేస్తూ ఉంటారు. అది మంత్రపూర్వకంగా. అదే నామపూర్వకంగా శ్రీ మహాగణాధిపతయే నమః అని వేస్తూ ఉంటారు. ఆ విధంగా నామమంత్రం అలాగే మంత్రం అలా హోమం చేస్తూ ఉంటారు. తర్వాత పుణ్యాహం వాచయత్వాంతే దినే సంప్రోక్షయే జలై బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ యావదాహుతి సంఖ్యయా ఆచార్యశ్చ విశ్యాసి అర్త్విజశ్చ బుధే భవేద్బుధాః ఆదిత్యాదీన్ గ్రహాన్ విష్ఠా సర్వహోమాంత ఏవ హి. ఆఖరి రోజున పూజా పుణ్యవాచనం చేసి ఆ జలములతో అంతటా చల్లవలను. తర్వాత హోమము ఎన్ని పర్యాయములు చేయబడినదో అంతమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టబడను. ఓ విద్వాంసులారా, ఆచార్యుడు, అర్త్విక్కులు హవిస్సును భుజించవలను. ఎవరు ఆచార్యుడు, ఋత్విక్కులు కూడా ఆ హవిస్సును భుజించవలను. ఆదిత్యాది నవగ్రహ హోమము చేయవలను. హోమములన్నీ పూర్తి అయినటువంటి తర్వాత అర్త్విభ్యో దక్షిణాం దధ్యాన్నవరత్నం యథాక్రమం దశదానం తతః కుర్యాద్ భూరిదానం తతః పరం బాలానాముపనీతీనాం గృహిణాం వనినాం ధనం కన్యానాం చ సభర్తॄణాం విధవానాం తతః పరం తంత్రోపకరణం సర్వమాచార్యాయ నివేదయేత్. ఋత్విక్కులకు వరుసగా నవరత్నములను ఇయ్యవలను. తరువాత దశదానములను చేసి పిమ్మట విరివిగా ఇతర దానములను చేయవలెను. ఉపనయనము అయిన బాలులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, కన్యలకు, ముత్తైదువులకు, భర్తృహీనులకు ధనము ఇయ్యవలను. యజ్ఞ సామాగ్రినంతను ఆచార్యునికి ఇయ్యవలెను. ఉత్పాతానాంచ మారీణాం దుఃఖస్వామే యమః స్మృతః తస్మాద్యమస్య ప్రీత్యర్థం కాలదానం ప్రదాపయేత్. శతనిష్కేన వా కుర్యాద్ దశనిష్కేన వా పునః. ఉత్పాతములను, జ్వరములను కలిగించి దుఃఖమును ఇచ్చువాడు యముడు అని చెప్పబడుచున్నది. కావున యముని ప్రీతి కొరకు కాలదానమును ఇవ్వను. అనగా 100 లేక 10 ఫలముల బంగారముతో పాశమును, అంకుశమును ధరించిన కాళపురుషుని ప్రతిమ చేయవలను. ఆ ప్రతిమను దక్షిణతో సహా దానము ఇయ్యవలను. తిలదానం తతః కుర్యాత్ పూర్ణాయుష్య ప్రసిద్ధయే ఆజ్యావేక్షణ దానం చ కుర్యాత్ వ్యాధి నివృత్తయే. సాహస్రం భోజయేద్ విప్రాన్ దరిద్రః శతమేవ వా విత్తాభావే దరిద్రస్తు యథాశక్తి సమాచరేత్. భైరవస్య మహాపూజాం కుర్యాద్ భూతాది శాంతయే మహాభిషేకం నైవేద్యం శివశాంతే తు కార్యేత్. తర్వాత పూర్ణాయుర్దాయం లభించిన కొరకై తిలలను దానమియ్యవలను.
తిలలను దానం, తిలలు అంటే నువ్వులు. వ్యాధులను పోగొట్టుటకు నేతిలో ముఖమును చూచి ఆ నేతిని దానం ఇయ్యవలను. నేతిలో మొహం చూస్తాం, చూసి ఆ గిన్నెలో నెయ్యి పెట్టుకొని, కరిగిపోయే నెయ్యి, గడ్డగా ఉన్న నెయ్యిలో ఏం కనపడదు, కరిగినటువంటి మామూలుగా నేతి స్థితిలో పలచగా ఉన్నటువంటి నేతిని అందులో మన మొహం చూసుకుని ఆ నేతిని గిన్నెను దానం ఇచ్చేసేయాలి. దానిని దానం ఇవ్వవలను. 1000 లేదా 100 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను. ధనము లేని వాడు యథాశక్తి చేయవలను. ధనం లేదనుకోండి, ప్రతిదానికి ఒక మార్గం ఉంది. కాబట్టి కృష్ణ పరమాత్ముడు మనకి చెప్పాడు, పత్రం ఫలం పుష్పం తోయం. ఎంత బాగా చెప్పారు కదండి. ఫలం దొరికిందా, మామిడి పండు, ఏదో అరటిపండు, మామిడి పండు, నీ ఇష్టం, ఏమీ లేదు, ఎండు ఖర్జూరం, ఒక పండు. ఫలం, పుష్పం, పుష్పాలు ఎవరిని అడగకుండా కోయకూడదు. అడిగితే మన ఇంట్లో లేకపోయినా పక్కింట్లో వాళ్ళు అయినా ఇస్తారు. అయితే బజారుకి వెళ్ళి కొనుక్కోలేకమనుకోండి, 2 పువ్వులు తెచ్చుకున్నాం, అమ్మ పువ్వులు కోసుకుంటాం అంటే కోసుకోమంటారు. పత్రం, ఆకులో చాలా పవిత్రమైనవి ఉన్నాయి కదా, బిల్వపత్రాలని, తులసి పత్రాలని, ఇలాంటివి. పత్రం. తోయం, శుద్ధమైన నీరు ఉండాలండి. శుద్ధమైన నీరు పరిశుద్ధంగా తేవాలండి, అదొక్కటే గుర్తుంచుకోండి. నీరు. యథాశక్తి చేయవలను. భూతాది దోషములు శాంతించుట కొరకై భైరవుని పూజించవలను. భైరవుడు అంటే శునకం. తరువాత శివునికి మహాభిషేకమును నైవేద్యమును చేయించవలను. మహాభిషేకం చేయించి నైవేద్యం చేయించవలను. బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ భూరి భోజన రూపతః ఏవం కృతేన యజ్ఞేన దోష శాంతిమవాప్నుయాత్ శాంతి యజ్ఞమిమం కుర్యాత్ వర్షే వర్షేతు ఫాల్గునే దుర్దర్శనాదౌ సద్యో వై మాసమాత్రే సమాచరేత్. తరువాత బ్రాహ్మణులను విరివిగా భోజనము పెట్టవలను. ఇట్లు యజ్ఞము చేయుట వలన దోషములు శాంతించను. ఈ శాంతి యజ్ఞమును ప్రతి సంవత్సరము ఫల్గుణ మాసములో చేయవలను. ఉత్పాతములు కనపడినప్పుడు వెనువెంటనే కానీ 1 నెల రోజులలో కానీ చేయవలెను సుమా. మహాపాపాది సంప్రాప్తౌ కుర్యాద్ భైరవ పూజనం మహావ్యాధి సముత్పత్తౌ సంకల్ప పునరాచరేత్. సర్వభావే దరిద్రస్తు దీపదానమథాచరేత్. తదప్యశక్తః స్నాత్వా వై యత్కించిత్ దానమాచరేత్. దివాకరం నమస్కుర్యాన్ మంత్రేణ అష్టోత్తరం శతం సహస్రమయుతం లక్షం కోటిం వా కారయేద్బుధః. కోటిం వాయ కారయేద్బుధః. నాయనలారా, మహాపాపము సంప్రాప్తమైనప్పుడు భైరవదేవుని పూజించవలను. మహావ్యాధి కలిగినచో మరల సంకల్పము చేయవలను. ధనము లేని దరిద్రుడు దీపదానము చేయవలను. అది కూడా చేయలేని వాడు స్నానం చేసి ఏదో ఒక దానమును చేయవలను. విద్వాంసుడు సూర్యమంత్రమును జపిస్తూ 108 సూర్య నమస్కారములు చేయవలను. 1000, 10,000, 1,00,000 లేక 1,00,000 నమస్కారములను కూడా చేయవచ్చును. సహస్రమైతం లక్షం కోటిం వా కార్యేద్బుధః. నమస్కారాత్మయజ్ఞేన తుష్టాసు సర్వదేవతాః. తత్స్వరూపేర్పిత బుధి నతే శూన్యే చ రోచతి. యాచాస్తస్మదహం చేతి త్వయి దృష్టే వివర్జిత. నమ్రోహం హి స్వదేహేన భో మహాం స్వమసి ప్రభో. నమస్కారము అనేటువంటి ఆత్మయజ్ఞము చేత దేవతలందరూ సంతసించెదరు. నమస్కారం చేస్తే అది ఆత్మయజ్ఞం అవుతుంది. కాబట్టి దానికి తోటి సమస్త దేవతలు నమస్కారం చేస్తారు. నమః సాకారః. నేను ఈ మమత్వంతో కూడిన అహంకారంతో కూడిన వాడని కాదు, సాకార రూపంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని, అంటే ఆత్మస్వరూపాన్ని అని చెప్పడం నమస్కారం. అలా చెప్పినట్లయితే ఆ భావం నీకు ఎప్పుడైతే కలిగిందో అన్ని ప్రజ్ఞలు దేవతలు సంతసిస్తారు. నా బుద్ధి నీ స్వరూపమునందు అర్పింపబడినది, నీవు లేని చోట నా బుద్ధి రమించదు. అది అహంకార మమకారములు నిన్ను చూడగానే తొలగిపోవును. నేను నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను. ప్రభు, నీ మహిమ గొప్పది, నా స్వరూపము శూన్యము కాదు, నేను ఇప్పుడు నీకు దాసుడునని ఏ విధముగా యథోచితముగా నమస్కారము అనేటువంటి ఆత్మయజ్ఞమును అనుష్ఠించు. మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా వివరణ సరిపోయింది. నా స్వరూపము శూన్యము కాదు, నేను ఇప్పుడు నీకు దాసుడును, నాకు అహంకారం లేదు, మమకారం లేదు అని ఈ విధముగా నమస్కారం అనేటువంటి ఆత్మయజ్ఞం అది
ఎంత గొప్పదండి. ఎవరికైనా నమస్కారం పెట్టానంటే, అయ్యా నాకు అహంకారం మమకారం అనేటువంటివి లేవు, నేను స్వచ్ఛమైనటువంటి బుద్ధితో ఉన్నానని చెప్పడం అన్నమాట. ఇంతకంటే గొప్పది ఎక్కడైనా ఉందా? చేతులు పిసుక్కుంటే ఏమొస్తుందో నాకు తెలియదు. అధాత్ర శివ నైవేద్యం దత్వా తాంబూలమహ మాహరేత్ శివ ప్రతిక్షణం కుర్యాత్ స్వయమష్టోత్తరం శతం సహస్రమైతుం లక్ష్యం కోటిమన్యేన కారయేత్ శివ ప్రతిక్షణాత్ సర్వం పాతకం నశ్యతి క్షణాత్ దుఃఖస్య మూలం వాదిర్హి వ్యాధేర్మూలం హి పాతకం ధర్మేణైవ హి పాపనామ మనోదనమీరితం శివోద్దేశకృతో ధర్మ క్షమ పాప వినోదనే. చూడండి నాయనలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఈ 3 శ్లోకాలు కూడా ఈ అర్థం చూద్దాం. భక్తుడు శివునికి నైవేద్యమును చేసి తాంబూలమును సమర్పించవలను. ధూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి సర్వభూతమనాయ నమః అయిన తర్వాత తాంబూలం సమర్పయామి భుజీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదరైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహీతం అని తాంబూలం ఇచ్చి ఆచమనం చేసి భక్తుడు తాను 108 సార్లు శివునికి ప్రదక్షిణము చేయవలను. అయిపోయి శరీరంలో కొవ్వు అంతా కరిగిపోతుంది, కీళ్ళలో నొప్పులన్నీ పోతాయి. 108 సార్లు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. అంత గొప్పగా ఉంటుందో. అసలు ప్రదక్షిణలు చేస్తే చాలండి, శివుడు దేవాలయాల చుట్టూ గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఇంత ప్రశాంతతను తెచ్చుకోవచ్చు. ఆ జిమ్ములు కడితే ఏముందండి మీకు? దేవాలయాలు పెద్ద పెద్ద ప్రాంగణాలు కట్టింది మన వాళ్ళు. ఎన్ని ఆలోచించి ఎన్ని దాంట్లో పెట్టి చేశారు. శివుని ప్రదక్షిణ వలన పాపములన్నీ క్షణములు నశించును. ఎన్ని సార్లు చేయాలట? 1000 సార్లు చేయండి, 10,000 సార్లు చేయండి, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు ఇతరుల చేత ప్రదక్షిణము చేయించవలను. శివ ప్రదక్షిణము వలన పాపములన్నీ క్షణములు నశించను. నిజం, అద్భుత. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని జంతువులు కూడా శివుడి గుడి చుట్టూ ప్రదక్షిణ. పూర్వజన్మ సుకృతం అవి, పూర్వజన్మ లబ్ధత అది. ఆ యొక్క జ్ఞానం ఆ ఇంద్రజుమ్న మహారాజుకి గజేంద్ర మోక్షంలో కలిగినట్టుగా వాటికి కూడా కలిగి ప్రదక్షిణ. ఏదో దానికి ఏదో వచ్చింది, దానికి ఏదో వస్తే శివాలయం చుట్టూ ఎందుకు తిరగాలి? ఏదో చెట్టు చుట్టూ తిరగచ్చు కదా. ఏదో మాట్లాడుతూ ఉంటారు పాషాండులు. కాబట్టి ఆ యొక్క ప్రదక్షిణం అనేటువంటిది అంత గొప్పది. శివ ప్రదక్షిణం వలన పాపములన్నీ నశించను, దుఃఖమునకు అందుకని ముందర వెళ్ళగానే దేవుడి గుళ్ళోకి 3 సార్లు ప్రదక్షిణ చేసి పెడుతూ ఉంటాం మనం కదా, కాళ్ళు కడుక్కొని. దుఃఖమునకు మూలము వ్యాధి. వ్యాధి కలిగిందంటే దుఃఖమే కదండి పాపం. అన్నీ బాగున్నాయి, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏదో వ్యాధి. అయితే వ్యాధికి మూలము పాపము. ఆహా, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈనాడు ఇలా ఉంది అంట. పాపం చేయకండి బాబోయ్ అనే పాపభీతి, సంఘనీతి ఉండాలండి. సమాజం పట్ల ఒక నీతి ఉండాలి. సమాజం పట్ల నీతి ఉండడం అంటే ఏమిటి? సమాజం పట్ల నీతి ఉండడం అంటే సమర్పణ భావమే. సమాజానికి నీ వలన చిన్న దోషం కూడా జరగదు. ఒక కాగితం మొక్క ఉండను అక్కడ పడేసావా, టిఫిన్ చేసి కాగితాలు రోడ్డు మీద పడేస్తూ ఉంటారు, కాఫీ బజార్ల దగ్గర అవి ఇవి తాగుతూ ఉంటారు, కైనీళ్ళు తింటూ ఉంటారు, పొట్లాలు పడేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినప్పుడు అన్ని రోడ్ల మీదే చేసేస్తూ ఉంటారు. ఇవి కూడా పాపాలే. వీటితో పాటు మనం చేసే అనేక పాపాలు, మనకి తెలిసిన పాపాలు, ఇవన్నీ కూడా మన వ్యాధికి కారణాలు. పాపాలు చేయని వాళ్ళు ఎవరుంటారు? అందుకని వ్యాధులు అందరికీ వస్తూ ఉంటాయి. పాపములు ధర్మము చేతనే తొలగబడును. ధర్మ్యామృతమిదం పాపం. ధర్మ్యామృతం అనేటువంటి దాన్ని తాగడం వల్ల పాపం అనేటువంటిది నిష్కృతి అవుతుంది. శివుని ఉద్దేశించి చేసిన ధర్మము పాపములను పోగొట్టులలో సమర్థమగును. పరమాత్ముడైనటువంటి శివదేవుడి యొక్క అభిషేకం కానీ పూజ కానీ నువ్వు చేసినట్లయితే నీ పాపములను తొందరగా తొలగిస్తుంది. అధ్యక్షం శివధర్మేషు ప్రదక్షిణమితీరితం. అధ్యక్షం శివధర్మేషు ప్రదక్షిణమితీరితం క్రియయా జపరూపం హి ప్రణవం తు ప్రదక్షిణం జననం మరణం ద్వంద్వం మాయా చక్రమితీరితం. శివస్య మాయా చక్రం హి బలిపీఠం తదుచ్యతే. బలిపీఠం సమారభ్య ప్రాదక్షిణ్య క్రమేణైవ. నాయనలారా,
ఓ మహర్షులారా, శివధర్మములో ప్రదక్షిణము సర్వోత్కృష్టమని చెప్పబడుచున్నది. పైగా జపము క్రియ అయినచో ప్రదక్షిణము ప్రణవము అగును. జపము క్రియ, జపం చేస్తున్నావు ఓం నమ శివాయ అని. అయితే ప్రదక్షిణ ఏమిటవుతుంది? ప్రణవం అవుతుంది, ఓంకారం అవుతుంది. జనన మరణములనే ద్వంద్వములకు మాయాచక్రము అని పేరు. జనన మరణములనేటువంటి వాటికి మాయాచక్రముని పేరు. శివుని మాయాచక్రమునకు బలిపీఠమనియు పేరు కలదు. పరమాత్మడానికి బలిపీఠమని కూడా అంటారు. బలిపీఠము వద్ద మొదలిడి కాబట్టి అక్కడ బలిపీఠం ఉంటుంది. అక్కడి నుంచి ఎలా ప్రదక్షిణ చేయాలో చెప్తున్నారు. శివాలయాల్లో ప్రదక్షిణ చేసే తీరు అలవాటు చేసుకోవాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది మొదట్లో. చూడండి, ఎలాగో చాలామంది చేస్తూ ఉంటారు. బాగా నిష్ఠాతులైనటువంటి వారు, పరమ నమ్మకం కలిగిన వాళ్ళు, ఏమిటండి తిరగడాలి, ఏమిటి ఇది, ఇదంతా కూడా మూర్ఖత్వం అనేవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం. వాళ్ళ మూర్ఖత్వం ఎప్పుడు తొలగాలో భగవంతుడు చూసుకుంటాడు. శివస్య మాయా చక్రం హి బలిపీఠం తదుచ్యతే. బలిపీఠం సమారభ్య ప్రాదక్షిణ్యక్రమేణైవ. క్రమేణ వై బలిపీఠం సమారభ్య ప్రాదక్షిణ్యక్రమేణ వై పదే పదాంతరం గత్వా బలిపీఠం సమావిశేత్. నమస్కారం తతః కుర్యాత్ ప్రదక్షిణమితీరితం. నిర్గమాజ్జననం ప్రాప్తం నమస్తా ఆత్మసమర్పణం. జననం మరణం ద్వంద్వం శివమాయా సమర్పితం. కాబట్టి శివుని మాయాచక్రమునకు బలిపీఠం అని పేరు ఉంది కదా. అక్కడ ఏం చేయాలంటే నాయనలారా, ఎలా చేయాలంటే బలిపీఠము వద్ద మొదలుపెట్టి ఎడమ నుండి కుడికి నడిచి, ఎడమవైపు నుండి కుడివైపుకి నడిచి మరల బలిపీఠం వద్దకు రావలను. అప్పుడు నమస్కారం చేయవలను. అది ఒక ప్రదక్షిణ మగును. శివమాయ నుండి బయటకు వచ్చుడిచే జన్మ కలిగినది. నమస్కారము చేసి ఆత్మసమర్పణ చేసినట్లయితే జనన మరణములు అనే ద్వంద్వము శివమాయకు సమర్పితమగును. శివమాయ నుండి బయటకు వచ్చుడిచే జన్మ కలిగినది. నమస్కారము చేసి ఆత్మసమర్పణ చేసినచో జనన మరణములనే ద్వంద్వము శివమాయకు సమర్పితమగును. అది నమస్కారం. నమః సాకార. ఈ రూపంలో నేనున్నాను. నేను ఏదో సత్యబాబునో ప్రకాశనో లేకపోతే వెంకటేశ్వరరావునో పిలువబడుతున్నాను. కానీ నేను ఈ శరీరాల్లోంచి ఈ వ్యక్తి రూపంగా ప్రకటించబడేటువంటి అహంకార మమకారాదుల అది కాదండి. నేను పరమాత్ముడి ఉండడం వల్లే పరమాత్ముడి యొక్క స్వరూపము ఈ రూపంగా నేను ఉన్నాను. అందుకనే నమస్కారం పెట్టడం చక్కగా రెండు చేతులు పెట్టి హృదయం దగ్గర కానీ లేకపోతే ముఖం దగ్గర నుదుటి మీద కానీ పెట్టుకుని నమస్కారం పెడుతూ ఉంటాం మనం. అంచేత అందులో ఎంతో వినయం వచ్చేస్తుంది. నమస్కారం పెడుతుంటూనే వినయం వచ్చేస్తుంది. కాబట్టి శివమాయకు సమర్పితమగను. శివమాయార్పిత ద్వంద్వో న పునస్త్వాత్మ భాగ్ భవేత్. యావద్దేహ క్రియాదీన్ సజీవో బద్ధ ఉచ్యతే. దేహత్రయవశీకారో మోక్ష ఇత్యుచ్యతే బుధై. మాయాచక్ర ప్రణేత హి శివ పరమకారణం. ద్వంద్వమునకు ద్వంద్వమును శివమాయకు సమర్పించినచో అది మరల బంధించదు. శివుని దేహము కర్మాధీనముగా ఉన్నంత వరకు ఆ జీవుడు బద్ధుడు అనబడును. కాబట్టి 3 విధముల దేహములను వశము చేసుకున్నయే మోక్షమని పండితులు చెప్పుదురు. ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. మాయాచక్రమును త్రిప్పేటువంటి శివుడు జగత్తులకు పరమ కారణము అయి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మరల బాధించకుండా ఉండేటువంటి ఈ యొక్క ద్వంద్వమును అహంకార మమకారాదులతో కూడి ఈ యొక్క అరిషడ్వర్గములతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క ద్వంద్వాన్ని పరమాత్ముడి స్వరూపంగా పరమాత్ముడికి సమర్పించినట్లయితే మనము బద్ధులము కావు. కాబట్టి కర్మాధీనముగా ఉంటే బద్ధులం అవుతాం. కాబట్టి వాటన్నిటిని శివార్పణం అని చెప్పుకోవాలి. తర్వాత
శివమాయార్పితం ద్వంద్వం శివస్తు పరమార్జతి శివేన కల్పితం ద్వంద్వం తస్మిన్నేవ సమర్పయేత్ శివస్యాతి ప్రియం విద్యాత్ ప్రదక్షిణం నమో బుధాః ప్రదక్షిణ నమస్కారాః శివస్య పరమాత్మనః షోడశైరుపచారైశ్చ కృత పూజా ఫలప్రదా. శివమాయ యందు అర్పింపబడినటువంటి ద్వంద్వమును శివుడు మాత్రమే తుడిచివేయను. శివమాయ యందు అర్పింపబడిన ద్వంద్వమును శివుడు మాత్రమే తుడిచివేయను. కాబట్టి ఈ ద్వంద్వాన్ని అంటే అహంకార మమకారాదులతో కూడి అర్షడ్వర్గములతో కూడినటువంటి ఈశనత్రయమును వీటన్నిటినీ కూడా పరమాత్మ యందు సమర్పించుకోవాలి. ఆయన దీని ఆ యొక్క ద్వంద్వాన్ని తుడిచివేస్తాడు. శివుని చే కల్పింపబడిన ద్వంద్వమును శివుని యందు మాత్రమే సమర్పించవలను. ఓ విద్వాంసులారా, ప్రదక్షిణ నమస్కారములు శివునికి మిక్కిలి ప్రీతిపాత్రకరమని ఎరుంగుము. పరమేశ్వరుడికి మొట్టమొదట ఓంకారం ప్రణవం. ఓంకారం ప్రణవం అంటే ఏమిటి? ప్రదక్షిణ. కాబట్టి ప్రదక్షిణ మిక్కిలి ప్రీతికరము. నమస్కారము ఈ యొక్క ద్వంద్వ అంతటిని కూడా పరమేశ్వరుడు సమర్పించి నేను భగవత్ స్వరూపమని తెలుసుకొని ఆ పూర్వకంగా ఉండడం. కాబట్టి ఎరుంగము. పరమశివునకు ప్రదక్షిణమును చేసి నమస్కరించినచో షోడశోపచార పూజ ఫలము కలుగును. భగవంతునికి 16 రకముల యొక్క ఉపచారములు చేసి పూజ చేస్తాం కదా, ఆ షోడశోపచారముల పూజ యొక్క ఫలితము కూడా ఎప్పుడైతే నీవు ఆయనకి ఈ యొక్క ప్రదక్షిణ ఓంకారము నమస్కారమును చేసేవో అప్పుడు నీకు ఆ షోడశోపచార పూజ కలుగుతుంది. పూజ యొక్క ఫలితము కలుగుతుందయ్యా. ప్రదక్షిణ వినినాశ్యం హి పాతకం నాస్తి భూతలే తస్మాత్ ప్రదక్షిణే నైవ సర్వం పాపం వినాశయేత్ శివపూజాపరో మౌని సత్యాది గుణ సంయుత. ప్రదక్షిణము నశింపజేయజాలనే పాపము ఈ లోకములో లేదు. అయ్య బాబాయ్, ప్రదక్షిణం అంటే చెప్తున్నాను, పలానా వాళ్ళకి కడుపు వస్తే మా చెల్లెలి చేత ప్రదక్షిణలు చేస్తానని మా అక్క మొక్కుకుంది. ఎవరో అమ్మాయికి కడుపు రావాలి, ఆ అమ్మాయికి కడుపు వస్తే మా చెల్లాయి చేతి ప్రదక్షిణ చేస్తానని మా అక్క ఒక అక్క ఉంది, అక్క మొక్కుకుంది. మా లక్ష్మక్క అందరి గురించి ఆలోచిస్తూ ఉండేది. అందరికీ ఎలా మేలు జరుగుతుందో తెలుస్తుంది. మర్మం తెలిసిన మనిషి కాబట్టి ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకుంది. వాళ్ళకు కొడుకు పుట్టాడు, చెల్లెలి చేత ప్రదక్షిణలు చేయించింది. అది ప్రదక్షిణలో ఉండేటువంటి మహిమ. ఆంజనేయ స్వామి చుట్టూ రోజు 40 రోజులు ప్రదక్షిణ చేసేటప్పటికి ఉద్యోగానికి కాల్ షీట్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి. అది ప్రదక్షిణ యొక్క మహిమ. ప్రదక్షిణలు చెయ్యండి గుడి చుట్టూ. శరీరం బాగుపడుతుంది, మనసు బాగుపడుతుంది, దైవీ దిక్కృప చేత కార్యములు నెరవేరుతాయి ఇహమున పరమున కూడా. కాబట్టి ప్రదక్షిణము చేసిన పాపములన్నింటినీ పోగొట్టుకోవలను. ప్రదక్షిణలు చేసి మనం చేసిన పాపములన్నీ కూడా పోగొట్టుకోవాలి. శివపూజ యందు నిష్ఠగల భక్తులు మౌనము పాటిస్తూ సత్యము మొదలగు గుణములను కలిగి ఉండవలను. అది ఈ పరమాత్ముడైనటువంటి మహాదేవుడి యొక్క పూజలు చేసేటువంటి వాడు పూజలు చేసుకుంటూ మౌనము పాటిస్తూ నిష్ఠగా ఉండాలి. సత్యము మొదలైన గుణములను పాటించాలి. ఊరికే రాదు ఏది కూడా. వాడెవడో చెప్పినట్టు ఏది ఊరికే రాదు, కష్టపడితేనే అవుతుంది, సత్యంగా ఉంటేనే అవుతుంది. సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద. విషయాలు తెలుసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి క్రియా తపో జప జ్ఞాన ధ్యానే స్వైకైకమాచరేత్ ఐశ్వర్యం దివ్యదేహశ్చ జ్ఞానమజ్ఞాన సంశయ శివ సాన్నిధ్యమిత్యేతే క్రియాదీనాం ఫలం భవేత్ కరేణ ఫలం యాది తమసః పరిహాపనాత్ జన్మనః పరిమార్జిత్వాత్ బుద్ధ్యా జనితాని చ జన్మనః పరిమార్జిత్వాత్ జ్ఞా బుద్ధ్యా జనితాని చ. కావున శివకర్మ, తపస్సు, జ్ఞానము, జపము, ధ్యానము అను వాటిని ఒక్కొక్కటిగా ఆచరించవలెను. ఈ 5 ఆచరించడం వలన ఐశ్వర్యము, దివ్యమైన దేహము, జ్ఞానము, అజ్ఞాన నివృత్తి, శివుని సన్నిధి అను ఫలములు క్రమముగా లభించును. శివుని పూజను చేసి అజ్ఞానమును తొలగించుకొనుట వలన జన్మరాహిత్యము, జ్ఞానోదయము అనేటువంటి ఫలములు లభించును. నాయనలారా, పరమేశ్వరుడు యొక్క పూజ చేసుకోండి. యథా దేశం యథా కాలం యథా దేహం యథా ధనం యథా యోగ్యం ప్రకుర్వీత క్రియాదీన్ శివభక్తిమాన్
న్యాయార్జిత సువిత్తేన వసేత్ ప్రాజ్ఞ శవస్థలే. న్యాయార్జిత సువిత్తేన, ఇది చూడండి అక్కడ ఊరికే విశేషణం. జీవహింసాదిరహితమతిక్లేశ వివర్జితం పంచాక్షరేణ జప్తం చ తోయమన్నం విద సుఖం. శివభక్తుడు దేశకాలములకు తన దేహమునకు తన వద్దనున్న ధనమునకు అనురూపముగా పైన చెప్పిన క్రియాదులను యోగ్యతను అనుసరించి చేయవలెను. శివభక్తుడు ఈ పైన చెప్పినటువంటివన్నీ కూడా తన యోగ్యతను బట్టి చేయాలి. జ్ఞాని శివక్షేత్రంలో న్యాయముగా సంపాదించిన ధనముతో జీవించవలను. న్యాయంగా సంపాదించాలి అంటే తన కష్టమునకు తగిన ప్రతిఫలముగా. మనం చూస్తూ ఉంటాం చాలామంది ఎంతో దుర్మార్గులైన వాళ్ళు కూడా తమ కష్టార్జితంతో సంపాదించుకున్న ధనంతో జీవించారని చరిత్రలో కొంతమంది పేర్లు ఉన్నాయి. అలాగే ఇతరులు ఇచ్చినటువంటి ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా తమకు దొరికిన దాంతో తమకు వచ్చేటువంటి ఆదాయంతో మాత్రమే ఉంటూ ప్రజాహిత కార్యములు చేసే అనేక మంది కూడా ఉన్నారు. కొంతమంది అధికారులు, కొంతమంది ఉంటారు ఎక్కడో మంత్రులు, వాళ్ళు కూడా ₹1 జీతం మాత్రమే నామకే వ్యవస్థ తీసుకుని మిగిలి భగవదర్పితం సమాజానికి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా శివభక్తులు దేశకాలములకు తన దేహమునకు తన వద్దనున్న ధనమును అనురూపముగా పైన చెప్పిన క్రియాదులను యోగ్యతను అనుసరించి చేయవలను. జ్ఞాని శివక్షేత్రంలో న్యాయముగా సంపాదించిన ధనముతో జీవించవలను. జీవహింస చేయని వాడై అధిక కష్టమును పరిహరించి జీవించవలను. అది జీవహింస చేయకూడదండి. తర్వాత అధిక కష్టమును పరిహరించి జీవించవలను. పంచాక్షరి మంత్రముతో ప్రోక్షించిన నీరు అన్నము సుఖమును కలిగించును. మనం గాయత్రి సంప్రోక్షణం చేస్తాం నైవేద్యం పెట్టేటప్పుడు, కానీ గాయత్రి మంత్రం చెప్తాం. తద్దినాల్లో కూడా చూస్తూ ఉంటారు, వంటలన్నీ అయ్యాక గాయత్రి సంప్రోక్షణ చేసి రమ్మని చెప్తారు. అన్నిటి మీద గాయత్రి మంత్రం చెప్తారు. ఇలా ఇక్కడ శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో అది చెయ్యాలి. చేసి ఆ నీరు అన్నము మనకేమిటి ఇస్తుందయ్యా అంటే సుఖాన్ని ఇస్తుంది. నిజంగానండి, ఎట్టి భావము అట్టి ఫలం. పవిత్రమైనటువంటి భావంతో అన్నాన్ని తింటూ ఉంటే పరమేశ్వర స్వరూపంగానే కనబడుతుంది. అది మనకి అమృతమయమైపోతుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం భోజనం చేసినప్పుడు పరమ పవిత్రంగా మనం శుద్ధిగా ఉండాలి. అన్నాన్ని ప్రణవ మంత్రంతో ఓంతో కానీ, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రంతో కానీ, గాయత్రీశ్వరంతో కానీ అని శుభ్రం చేసుకొని భోజనం చేయాలి. కలిగించను. భక్తుడు దరిద్రుడైనచో భిక్షాన్నముతో జీవించవలెను. పైగా అట్లు చేయుట వలన జ్ఞానమును పొందును. శివభక్తునకు భిక్ష వలన లభించిన అన్నము శివభక్తిని వర్ధిల్లింప చెయ్యను. శివయోగి భుజించు భిక్షాన్నమునకు శంభుసత్రమని పేరు. శంభుసత్రం అని పేరు. మామూలుగా సత్రం అంటే సత్రయాగము అన్నాం. అలాగే సత్రములు అని ఉంటాయి. అక్కడ అన్నం పెడతారు, పడుకోవడానికి ఇస్తారు. మహానుభావులు ధర్మవంతులైనటువంటి వారు ఆ యొక్క స్థలములలో సత్రములు ఏర్పాటు చేసి తీర్థములలో, క్షేత్రములలో, గ్రామాల్లో సత్రములు ఏర్పాటు చేస్తారు. సత్రము అంటే దివ్యమైనటువంటిది, తాపత్రయాన్ని పోగొట్టేటువంటిది. అంటే వచ్చిన వాళ్ళందరినీ సేద తీరడానికి, ఆహారం తినడానికి, నిద్రపోవడానికి ఉండేటువంటి చోటు కల్పిస్తారు. అలాగే సత్రాయాగం అంటే లోకం అంతటికీ ఉపయోగపడేటువంటిది. కాబట్టి అటువంటి సత్రము శంభుసత్రం అని పేరు. ఎవడు భక్తుడైనటువంటి వాడు భిక్షాటనం చేసి సంపాదించేటువంటి తినేటువంటి ఆహారానికి అతనికి ఆ యొక్క భిక్షలో పరమ పవిత్రమైనటువంటి పరమాత్ముడి యొక్క దృష్టి ఉంటుంది, దాని మీదే దృష్టి ఉంటుంది. ఆ పదార్థం కూడా అతనికి శివస్వరూపమై వెలిసెల్లుతుంది. ఏన ఎత్ర కుత్రాపి భూతలే శుద్ధాన్న భుక్కు సదా మౌని రహస్యం న ప్రకాశయేత్ భక్తానాం శివమాహాత్మ్యమేవ హి. రహస్యం శివమంత్రస్య శివో జానాతి నా పరహం శివభక్తో వసే నిత్యం శివలింగం సమాశ్రితః. ఓ మునీశ్వరులారా, సాధకుడు ఏదో ఒక ఉపాయముతో
ఎచ్చటో ఒక్క చోట నివసించుచు భూమిపై శయనించవలను. శుద్ధముగు అన్నమును భుజింపవలను, సదా మౌని అయి ఉండవలను. తన సాధన రహస్యమును ప్రకటించరాదు, భక్తులకు శివుని మహిమ మాత్రమే వివరించవలను. సాధకుడైనటువంటి వాడు ఏం తినాలండి? ఏదో ఒక పని ఏదో ఒక చోట నివసించాలి. వీళ్ళు ఈ సాధకులైనటువంటి వాళ్ళు ఎక్కడో నివాసం చిన్నగా ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద భవంతులు, లేకపోతే అన్ని ఫెసిలిటీలు, ఏసీలు, వెస్ట్రన్ టాయిలెట్స్, కింద నడిచేటువంటి పలకలు అలాంటివి ఏం కాదు. ఏదో ఒక పవిత్రం ఉన్న చోట తాను పరిశుద్ధం చేసుకుని హాయిగా ఉండాలి. చెట్టు దగ్గరలో, లేకపోతే గూడు పక్కనో, లేకపోతే ఎక్కడో సత్రవు దగ్గర, లేకపోతే ఎక్కడో అక్కడ అలా ఉన్నటువంటి వాడు భూమిపై శయనించవలను. మంచాలు కానీ, పక్కలు కానీ, పరుపులు కానీ ఉండకూడదు. శుద్ధముగా అన్నమును భుజించవలను. శుద్ధమైన అన్నం అంటే ఇతరులను హింసించేటువంటి ద్రవ్యముతో కాని అన్నం. పక్షపక్ష భోజ్య పరమాన్నములు దుర్మార్గులు పెడితే తినకూడదు, పాపి పెడితే తినకూడదు. స్వచ్ఛంద వృత్తితే వచ్చి గంజిమీరు అన్నాడు పరవస్తు జొన్నైశ్వరి. కాబట్టి శుద్ధమైన ద్రవ్యముతోటి, పరమభక్తితో తాను సంపాదించుకున్న భిక్షతోటి వాడు జీవించేవాడు. అటువంటి అన్నాన్ని భోజించాలి. సదా మౌని అయి ఉండవలను. అనవసరమైన ఏ విషయంలో మాట్లాడకూడదు. పైగా తాను చేస్తున్నటువంటి సాధన యొక్క రహస్యాన్ని ఎక్కడా చెప్పకూడదు. ఏం చెప్పాలి? అది కూడా చెప్తున్నారు. భక్తులకు శివుని మహిమ మాత్రమే వివరించాలి. భగవంతుడి గురించి చెప్పాలి. నేను శక్తిపాతం సంపాదించేశాను, ఇలా తల మీద పెడితే వాడికి అది అయిపోయింది, వీడికి ఇది అయిపోయింది, వాడికి అది పోయింది, ఇది పోయింది, కాదన్నవాడు నాశనం అయిపోయాడు, ఇలా బెదిరించేటువంటి గురువులు, సాధకులు వాళ్ళు కానే కాదు, మోసగాళ్ళు వాళ్ళు. కాబట్టి భక్తుల శివుని మహిమను మాత్రమే వివరించాలి. పరమాత్ముడి యొక్క విషయమును మాత్రమే, పరమాత్ముడి యొక్క ఆ గొప్ప స్థితిని భక్తులకు అందజేయాలి. అంతేవాళ్ళు శివమంత్రం యొక్క రహస్యమును శివుడు తక్క మరొకరు ఎరుంగజాలరు. శివభక్తుడు సర్వదా శివలింగమును ఆశ్రయించి జీవించవలను. శివ మంత్రము యొక్క రహస్యం, అందులో ఎంత రహస్యం ఉందో, ఎంత గాఢమైనటువంటి జ్ఞానము నిక్షిప్తమై ఉన్నదో అది పరమాత్ముడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అందుకనే మనం ఏం చేయాలంటే శివలింగాన్ని ఆశ్రయించి, పరమాత్మ నామాన్ని ఆశ్రయించి ఉండాలి. శివభక్తుడు సర్వదా శివలింగమును ఆశ్రయించి జీవించవలను. ఓ ద్విజులారా, ఓ సత్రయాగము చేస్తున్నటువంటి, అర్షడ్వర్గములను జయించినటువంటి, సత్యమార్గములో ఉండేటువంటి ఓ మునీశ్వరులారా, ప్రతిష్ఠిత లింగమును ఆశ్రయించి జీవించే వ్యక్తి మాత్రమే శివ సాయుధ్యమును పొందును. స్థిరలింగమును పూజించు భక్తుడు క్రమముగా ముక్తిని పొందును. అది ప్రతిష్ఠితమైనటువంటి లింగాన్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారు ముక్తిని పొందుతారు. చరలింగములను పెట్టుకున్న వారు కూడా క్రమంగా ముక్తిని పొందుతారు. సర్వముక్తం సమాసేన సాధ్య సాధనముత్తమం వ్యాసేన యత్పురా ప్రోక్తం యచ్ఛృతం హి మయా పురా భద్రమస్తు హి వోస్మాకం శివభక్తిర్దృఢాస్తు సా య ఇమం పఠేత్ ధ్యాయం య శృణోతి నరః సదా శివజ్ఞానం సలభేత్ శివస్య కృపయా బుధాః ఇతి శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సాధ్యా సాధన ఖండే శివలింగమహిమావర్ణనం నామ అష్టదశోధ్యాయః. శ్రీ పార్వతీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. ఉత్తమమై అగు సాధ్య సాధనములను సమగ్రముగా సంగ్రహముగా నేను చెప్పానయ్యా మీకు అని సూత మహాముని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రయాగ తీర్థంలో సత్రాయాగము చేస్తున్నటువంటి అరిషడ్వర్గమును జయించి సత్యమార్గములో ఉండేటువంటి ఆ మహామునులతోటి సూత మహాముని చెప్తున్నాడు, నేను దీనిని పూర్వము వేదవ్యాస మహర్షి చెప్పగా విని ఉన్నాను. మీకు ఓ మునీశ్వరులారా మంగళం అగుగాక, మనకు దృఢమగు శివభక్తి కలుగుగాక, దృఢమగు శివభక్తి కలుగుగాక. ఓ విద్వాంసులారా, ఏ మానవుడు ఈ అధ్యాయంలో సర్వదా పఠించునో లేక వినునో అట్టివాడు శివుని కృప వలన శివజ్ఞానమును పొందును. శ్రీ శివమహాపురాణములో విద్యేశ్వర సంహిత యందలి సాధ్య సాధన ఖండములో శివలింగ మహిమ వర్ణనము అను 18వ అధ్యాయము ముగిసినది. ఏ తత్సర్వం శ్రీ
పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. ఓం తత్సతు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.